అంటే ఇదే రాహుల్ గాంధీ గారు అక్కడ మాత్రము ప్రజల పక్షాన మాట్లాడుతా ఉంటారు. అక్కడ కూల్చివేతలు జరిగినా రైతులకు అండగా మేముంటామని చెప్తా ఉన్నారు. వారు అధికారంలో ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో ఎన్ని కూల్చివేతలు జరుగుతా ఉన్నాయి. ప్రజలు రోడ్ల మీదకొస్తా ఉన్నారు. నిరుద్యోగులు ధర్నా చేస్తా ఉన్నారు. ఒకసారి ఎందుకు కలవలేకపోతా ఉన్నారు? ఈ ఇష్యూ అంతా వారికి తెలుస్తలేదు అనుకోవచ్చా? మరి ఎట్లా అనుకోవచ్చు దీన్ని? బ్రదర్ అందరిదంటే ఒక్కటి. నేను రాహుల్ గాంధీతోని దాదాపు ఒక 5 రాష్ట్రాలలో ఇన్ఛార్జ్ చేసిన. అవును. 5 స్టేట్స్‌లో ఇన్ఛార్జ్ ముఖాముఖిగా నాకు 1-1 తెలుసు. ఇప్పుడు హ్మ్. ఇయాల ఆయన దగ్గరున్నోళ్ళు గూడా అందరికి తెలుసు. హ్మ్. నాకున్న సమాచారం ఏందంటే, ఈ రేవంత్ రెడ్డి అనేటోడు అక్కడ అపాయింట్మెంట్ ఇచ్చేటోళ్ళు, కలుసుకునేటోళ్ళు అందరిని కొంచెం మేనేజ్ చేసి ఎవ్వరు కలవకుంటా ఇయాల సీనియర్ లీడర్లు గూడా ఎవరు కలవకుంటా హ్మ్. చేస్తుండ్రు అనేది ఇది. హ్మ్. ఇయాల హర్యానా ఎలక్షన్స్‌కెళ్ళి హ్మ్. హర్యానా ఎలక్షన్స్‌కెళ్ళి కంప్లీట్‌గా హ్మ్. అందరికి తెలిసిపోయింది ఈరోజు. హ్మ్. హర్యానా ఎలక్షన్స్‌కెళ్ళి హ్మ్. హైడ్రా అనేది కూల్చివేతల పాల్పడుతుందని తెలుసు. అవును. మహారాష్ట్ర ఎన్నికలకెళ్ళి నిరుద్యోగులకు ఇది చేస్తుందని తెలుసు. హ్మ్. ఇంగో ఈయన నిన్న నిన్న చచ్చిపోయినబ్బా లేటెస్ట్‌గా. ఎప్పుడో కాదు నిన్న. హ్మ్. నిన్న ఉద్యోగం రాదని ఇగో ఎప్పుడు దూకుడు. 1/3/2021 అర్థమైందా? నిన్న పొద్దుగాల మొన్న పాదుగాల. రాత్రి చచ్చిపోయిండు. నిన్న బయటికొచ్చింది బాడీ. హ్మ్. ఇగో జస్వంత్ అని 20 కంభంబారి జస్వంత్ ఎంత ఎంబీఏ చదివిండు. హ్మ్. నౌకరు రాదని చనిపోయిండు. ఎవరు చెప్పాలి ఇగ చెప్పు? ఆ! హ్మ్. ఇగో ఇది నేను మొన్న అక్కడికి పోయిన పరిస్థితి. ఇగో ఇంకొక నిరుద్యోగి చచ్చిపోయిండు. నేను ఇవి చార్జ్ చేయాలంటే ఇప్పుడు 76 ఎయ్యాలే. హ్మ్. ఎమర్జెన్సీగా ఓ 2, 3 ఉపాధ్యాయ ఏద్దాం. పెన్షన్ మూతి ఆ! అంటారు. ఈయన నంబర్ 74. హ్మ్. అర్థమైందా? 74 అట్లా 76 మంది. ఇంకో నిరుద్యోగి చచ్చిపోయిండు మొన్న. మంచి ప్రియాంక పని. గాంధీ మీద ఎన్‌హెచ్‌ఆర్‌సీలో కేస్ పెట్టిన ఈయన ఇష్యూల. హ్మ్. మీరు మాటిచ్చి చచ్చిపోయిండని. ఇది మొన్ననే. హ్మ్. నిరుద్యోగుల సంఘాలు ఎందుకు మాట్లాడతలేవు, ఎవడు మాట్లాడుతారో నాకు అర్థమైతలేదు గానీ, హ్మ్. నిన్నగాక మొన్న అయిందబ్బా. అదే 19న గడ్డి మందు తాగి చనిపోయిండంట. హ్మ్. హ్మ్. 10 రోజులైతుంది. అవును. ఓకేనా? ఆ! హ్మ్.